పరిశుద్ధమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెలనగాక. మరి ఈరోజు వాక్యాన్ని మనమందరము చూసుకుందాము. వీఆర్ వర్కింగ్, వీఆర్ లర్నింగ్ మెనీ సబ్జెక్ట్స్. అవునా? ఎన్నో వాక్యాలు గడిచిన వారాలలో అనేకమైన వాక్యాలు, అనేక ప్రార్థనా కోడికలు అనేకము చూసి ఉంటారు. గడిచిన వారాలలో మనం నేర్చుకున్న సబ్జెక్ట్ క్యారెక్టర్ స్టడీ. అబ్రహాము గురించిన జీవితాన్ని మనందరం కూడా నేర్చుకుని ఉన్నాం. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అబ్రహాము జీవితం నుండి మనము నేర్చుకుని కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం చూసినప్పుడు, అబ్రహాముకున్న విగ్రహారాధనకుండా ఆయన అబ్రహాముగా జనములకు తండ్రిగా మార్చబడం, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అబ్రహాం టు అబ్రహాం మనం కలిసిన వారాల్లో చూస్తున్నాం. తన విశ్వాసము ఎంత గొప్పది, అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత గొప్పదంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మాతో మాట్లాడుతున్నవాడు నిజమైన దేవుడని ఎరిగి ఆయనను మాత్రమే నేను నమ్ముతానని, ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చడానికి సమర్థుడని ఎరిగి ఆయనను నమ్మి ఉన్నాడు. కాబట్టి వాగ్దానము చేసిన దేవుణ్ణి నమ్మి ఉన్నాడు కనుక వాగ్దానము నెరవేర్చబడింది. చాలా సందర్భాల్లో, చాలా కుటుంబాలలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ దగ్గర ఉన్న వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానము నెరవేరుతుందని నువ్వు నమ్మినప్పుడు అది ప్రతిఫలము చూపిస్తుంది. ఒక మాట నేర్చుకున్నాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆనాడు అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మాడు, వాగ్దానాన్ని నమ్మాడు. కాబట్టి దేవుని యొక్క ఫలితాలను తను చూడగలిగాడు. గొప్ప దేవుడు, ఆయన మనకి మహిమ కలిగిన గాక. ముందుకు వెళ్దాం. ఈరోజు నేర్చుకునే క్యారెక్టర్ పేరు ఐజాక్. ఇస్సాకు గురించిన విషయం నేర్చుకుందాం. అనుకోకండి అబ్రహాం సంతానం అంతా చెప్తాం అనుకోకండి. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడే నేర్చుకుందాం. ఎందుకంటే అబ్రహాం సంతానం నుండి దావీదు వరకు రావాలంటే 14 జనరేషన్స్ కష్టం లేండి. కాబట్టి వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద బైబిల్ క్యారెక్టర్స్. వాళ్ళ జీవితం నుండి లైఫ్ లెసన్స్ మనమేం నేర్చుకుంటామని, మనకు ఆనాటి వ్యక్తులలో నుండి ఈనాటి మనకు నేర్చుకోవాల్సిన విశ్వాస సూత్రాలు లేదా జ్ఞాన సూత్రాలను మనము నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే క్యారెక్టర్ చెప్పిన విధముగా ఇస్సాకు గురించిన విషయాన్ని నేర్చుకుందాం. ఇస్సాకును గురించిన అధ్యయనము చేస్తున్నప్పుడు, ఇస్సాకు ఈజ్ అ వెరీ క్వైట్ ఫెయిత్లో ఉన్నవాడు. ఇట్స్ వెరీ క్వైట్ ఫెయిత్. తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని నిర్వచిస్తారంటే, హీ హ్యాస్ అ క్వైట్ ఫెయిత్. అంటే మాట్లాడే వ్యక్తి కాదు, అబ్రహాములాగా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి కాదు, లేదా ఏదో తన జీవితంలో సాధించినట్టుగా కనిపించే వ్యక్తి కూడా కాదు. బట్ ఈస్ క్వైట్. తన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, కనపరిచే సమయంలో కనపరిచే విధముగా కనపడే వారికి, కనపడని దేవునికి కనిపించే విశ్వాసము. మనుష్యులకు మాత్రము చాలా క్వైట్గా కనిపిస్తాడు. ఈజ్ ఈ రియలీ క్వైట్? ఈరోజు మనం చూద్దాం. ఈజ్ రియలీ క్వైట్ అంటే అంత నెమ్మదస్తుడిగా, అంత నిమ్మలస్తుడిగా, అంత ఎక్కువగా మాట్లాడుకోని వ్యక్తిగా మనం చూస్తాం. ఎక్కడైనా మనము వాక్యాలు విన్నామా ఇస్సాకు యొక్క విశ్వాసం గురించి? నేనైతే వినలేదు. మీరు విన్నారేమో. నేనైతే వినలేదు. అందుకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దేవుని యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తుల్లో ప్రథముడుగా ఉన్నాడు ఇస్సాకు. ప్రథముడు, ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఆలోచన చేస్తూ ఉంటే ముందుకు వెళ్తూ దీన్ని నేర్చుకుందాం.
అబ్రహాం యొక్క జీవితము ఆదికాండము 11వ అధ్యాయంలో ప్రారంభించబడినప్పుడు మరి ఆ అధ్యాయం మొదలుకొని 11, 12 అధ్యాయం మొదలుకొని దాదాపుగా 34-35 అధ్యాయాల వరకు కూడా ఆదికాండంలో సుదీర్ఘమైన విశ్వాస ప్రయాణము అబ్రహాముకును తన భార్యకును తర్వాత ఇస్సాకును గురించిన విషయాలు మనము నేర్చుకుంటాం. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అది నేను చూపిస్తాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ముందుగానే గ్రహించిన వాళ్ళైతే మీరు ప్రొయాక్టివ్ ఉంటే ఈ పాటికి అధ్యాయాలన్నీ చదివేస్తారు. అవునా? లేదంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. చదువుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే విని మర్చిపోతారు. కాబట్టి చదవడానికి ఇష్టపడదాం. మొట్టమొదటిగా చూస్తే ఆదికాండం నుండి ఒక వచనం చూద్దాము. 21వ అధ్యాయంలో, ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడను తనకు శారా కనున వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు ఇది బాగుంటుంది అన్నమాట. ఈ 3 వచనాల్లో ఏముంటాయి మనకు? ఈ 3 వచనాల్లో ఇస్సాకు జననము, ఇస్సాకు యొక్క జననం కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఇంకొకటి, ఇస్సాకు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దాన కుమారుడు. వాగ్దానము చేసినవాడు గొప్ప దేవుడు, వాగ్దానమును విన్నవాడు అబ్రహాము. వాళ్ళ ఇద్దరి యొక్క విశ్వాసానికి గుర్తు ఇస్సాకు. చెట్టు విత్తనం వేసేవాడు ఒకడు, చెట్టు వచ్చిందో దాన్ని నీళ్లు పోసేవాడు ఒకడు. ఫలం ఇంపార్టెంట్ అక్కడ. హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఏది? ఫలము. ఫలమే, ఆ ఫలమే ఇస్సాకు. సో దేవునికి అబ్రహాముకు శారాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చిన ఒక అవుట్పుట్ లేదా అవుట్కమ్, ద ఫ్రూట్ ఆఫ్ ద గాడ్స్ ప్రామిస్ ఈజ్ ఇస్సాకు. అందుకే ఆయన పేరు ఏం పెట్టారు? నవ్వు, స్మైల్, లాఫ్టర్. అవునా? ఆయన పేరే నవ్వు. ఎందుకంటే 100 సంవత్సరాలు వచ్చే వరకు శారా అబ్రహాముకు, 90 సంవత్సరాలు వచ్చేంత వరకు శారాయికి ముసలితనములో పుట్టిన బిడ్డ అప్పటి వరకు లేని సంతోషము లేదా నవ్వు అప్పుడు వాళ్ళ జీవితంలోకి వచ్చింది. ఇస్సాకు అనగానే చూడగానే నవ్వు. అర్థమవుతుందా? ఎస్, హిస్ నేమ్ ఈజ్ లాఫ్టర్. చూద్దాం ఏమవుతుందో. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన ఇస్సాకును అను తన కుమారునికి సున్నతి చేసెను. మీరు గమనించండి, సున్నతి గురించిన వర్తమానం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ సున్నతి ఇస్లాం నుంచి వచ్చింది కాదు, అబ్రహాము నుండి వచ్చింది. అర్థమవుతుందా? యూదుల నుండి వచ్చినది. అబ్రహాం సంతతి వారికి దేవుడు చేసిన వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదించిన విధముగా 8వ దినమున నీవు నీ కుమారులకు నువ్వు ఏం చేయాలి? సున్నతి చేయాలి అని చెప్పారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా 8వ దినమున సున్నతి చేశారు. అర్థమవుతుందా? ఇట్ వాజ్ గివెన్ బై గాడ్. యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞది. ఇస్లాం వారు దొంగతనం చేశారు, దాన్ని హైజాక్ చేశారు దాన్ని. అవునా? మనకు కూడా తెలియదు అది. ఓకే, ఈరోజు సున్నతి మరి క్రైస్తవులు ఎందుకు చేసుకోవద్దు అని మీకు ఆలోచన వస్తుండొచ్చు. మనము అబ్రహాము ద్వారా తన సంతానముగా పిలువబడుతున్నాము. అయితే అబ్రహాము యొక్క విశ్వాసములో ఉన్న సంతానముగా ఉన్నాము.
కానీ తన శరీరానుసారంగా సంతానము మనం కాదు. వాళ్ళు శరీరానుసారంగా ఇప్పటికీ సంతానం ఉన్నారు కాబట్టి వారు ఇంకనూ సున్నతి చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఇక నుండి అబ్రహాముకు చేసిన దాస్యమని వాగ్దానం నుండి బయటకు వచ్చి స్వతంత్రులై విశ్వాసం యొక్క స్వతంత్రాన్ని మీరు స్వతంత్రించుకోమని చెప్పిన విధంగా క్రీస్తునందు మనకు స్వతంత్రం ఉన్నది కనుక ఆ సున్నతి అనే ఆచరణ పూర్వకమైన ఆచారాన్ని దేవుడు తొలగించి విశ్వాసం అనే ఆ శాస్త్రాన్ని దేవుడు మనుషులందరికీ ఇచ్చాడు. అందుకు క్రైస్తవులు సున్నతి చేసుకోరు. ఈ ప్రశ్న మీకుంటే సమాధానం ఇది మీ కొరకే. చదవమ్మా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళు వాడు. ఇప్పుడు శారా చూడండి. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనను. అర్థమవుతుందా? ఇంకా శారాకు డౌట్లు ఉన్నాయి. తనంటుంది దేవుడు ఏం చేశాడు? దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. బాధలో ఉన్న తనకు ఏం చేశాడు? నవ్వునిచ్చాడు. నమ్మండి, ఏడ్చుచున్న ప్రతి ఒక్కరూ దేవుని మీద విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటంటే నవ్విస్తాడు. నవ్వడం ఒక వరం, అవునా? నవ్వడం ఒక వరం, నవ్వకపోవడము ఒక రోగం. ఓకేనా? చాలామందికి ఆ రోగం ఉంది, ఇంకా కనపడుతుంది నాకు. ఓకేనా? నవ్వడం నేర్చుకుందాం. ఎందుకంటే విశ్వాసము ద్వారా వచ్చిన ప్రతిఫలము ద్వారా శారా చెబుతుంది, యెహోవా నాకు నవ్వనుగ్రహించాడు. ఇప్పుడు అనుమను ఏమంటారో, శారా తన బిడ్డలకు తన పాలు ఎట్లా ఇస్తుందని అడుగుమను, చూద్దాము. అర్థమవుతుందా? వాట్ కాన్ఫిడెన్స్ తనకు. ఇప్పుడు అనుమను నన్ను కొట్టాలని, ఇప్పుడు అనుమను ఏ విధంగా నా బిడ్డలకు నేను పాలిస్తానని అడుగుమను. ముసలితనమున తన బిడ్డలకు ఏ విధంగా పాలిస్తుంది అడుగుమని నన్ను ప్రశ్నిస్తారు అందరూ. గొప్ప సంతోషము కదా. 90 సంవత్సరాల ముసలి తనములు ఉన్న తను అప్పుడు ఈ డబ్బా పాలు లేవు, సెరలేక లేదు, ఇంకేం లేదు. మరి ఏ పాలు తాగి పెరిగి ఉంటాడు? అర్థమవుతుందా? మహా గొప్ప దేవుడు ఆయన, అసాధ్యమైనదంటూ ఆయనకి ఏదీ లేదని తను ప్రూవ్ చేసి చూపిస్తాడు. నీవు నమ్మితే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, నమ్మకపోతే జరగవు అని మరొకసారి ప్రభువారు మనకు చూపించినారు. ఈ ఫ్యాన్ కూడా ఆఫ్ చేయబెట్ట. ముందుకు వెళ్తున్నప్పుడు ద ప్రామిస్డ్ చైల్డ్ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ద ప్రామిస్డ్ చైల్డ్. The God of promise has given a child. ఇస్సాకు యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటప్పుడు ఇప్పుడు నుండి మనం ఆయన ఏమనాలి? వాగ్దాన కుమారుడు. ఎక్కడ ప్రభువారు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథములో లేదా కొత్త నిబంధన గ్రంథములో ఇస్సాకు పేరు కనపడినప్పుడు వాగ్దాన కుమారుడు అనే ఆయన గురించి మాట్లాడతారు. ఆ మాట ఆ విధంగానే ప్రస్తావిస్తారు. కాబట్టి ఆయన వాగ్దాన కుమారుడు. మరి తనకు కూడా విశ్వాసం ఉండాలి కదా. దేవుడు గొప్పవాడే, నా తండ్రి గొప్పవాడే, నా తండ్రి గొప్ప విశ్వాసము గలవాడని ఇస్సాకు అవిశ్వాసిగా ఉంటే ఆలోచిద్దాం ఎప్పుడన్నా. నా తండ్రి గొప్ప విశ్వాసము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడే దేవుని నమ్మిన నా తండ్రి, నిరీక్షణకు ఆధారము కలిగిన నేను, ఇస్సాకైన నేను, నా తండ్రి యొక్క విశ్వాసం నాకు ఆధారమైనప్పుడు నేను దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చగల సమర్థుడని నేను నమ్మకపోతే ఏమవుతుంది? వాగ్దానము నెరవేర్చబడదు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే కేవలం నా తాతలు, నా తల్లిదండ్రులు, నా ముత్తాతలు విశ్వాసులతో సరిపోదు.
ఆ విశ్వాసము తర్వాత జనాంగానికి రావాలంటే అందరూ విశ్వాసులై ఉండాలి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు విశ్వాసులు, మన తాతలు ముత్తాతలు విశ్వాసులు అని గొప్ప చెప్పుకునే వారందరికీ ఇస్సాకు ఒక సమాధానం ఏంటంటే, నేను కూడా విశ్వాసగా ఉండాలి. నేను నా పైన ఉంచిన విశ్వాసపు బాధ్యతను దేవుడు నాకిచ్చిన నా తండ్రికి తల్లికి ఇచ్చిన వాగ్దానమును ముందుకు తీసుకెళ్లే బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు? నా మీద పెట్టాడు. అది అని ఇస్సాకు నమ్మితేనే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, మీ తల్లిదండ్రులు, నా భార్య, నా భర్త, నా విశ్వాసులు అని చెప్పుకుంటే సరిపోదు. నువ్వు విశ్వాసమై ఉండాలి. ఆ వాగ్దానాన్ని నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు విశ్వాసమై ఉండాలి. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ ప్రాసెస్. ఎందుకంటే దేవుడు అబ్రహాము వాగ్దానం చేసినప్పుడు, బయటకు రా అబ్రహాం అన్నాడు. ఆకాశం వైపు చూడు, ఏం కనపడుతున్నాయి అంటే నక్షత్రాలు కనపడుతున్నాయి దేవా, నీకు అంతమంది పిల్లల్ని ఇస్తా అన్నాడు. కిందకి చూడు అన్నాడు, ఏం కనపడుతున్నాయి అంటే ఇసుక రేణులు ఉన్నాయి, ఇంతమంది పిల్లల్ని ఇస్తా అంటాడు. అప్పుడు ఒక్కరు కూడా లేరు. అప్పుడు చేసిన వాగ్దానం అది. అర్థమవుతుందా? మరి అంతమంది పిల్లలు దేవుడు అబ్రహాముకు ఇస్తున్నప్పుడు తన తదనంతరం పుట్టిన ప్రథమ ఫలమైన ఇస్సాకు పైన ఎంత గొప్ప భారం ఉంటుందో ఆలోచన చేయండి. అబ్రహాముకు వాగ్దాన కుమారుడుగా పుట్టిన ఇస్సాకు పుట్టగానే వీళ్ళకి సంతోషం వచ్చింది. విశ్వాసమునికి నేను విశ్వసించను, ప్రతిఫలము దొరికింది, సంతోషమే. కానీ ఆలోచించండి, ఇస్సాకు తరపు నుండి అతని పైన ఎంత భారం ఉంటుంది ఈ వాగ్దానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. విత్ ఎ క్వైట్ ఫెయిత్ హీ అచీవ్డ్. నిమ్మలమైన మనసుతో, విశ్వాసముతో సాధించుకున్నాడు. ఈరోజు కూడా ఎక్కువగా మాట్లాడాడు, ఎక్కువగా మనం కూడా మాట్లాడడం ఆయన గురించి. అవునా? చాలాసార్లు అనుకుంటాం, గట్టిగా నాలాగా మాట్లాడటం విశ్వాసం అనుకుంటారేమో. అట్లా అనుకోవద్దు. కామ్గా కూర్చున్నా మీలాంటి వాళ్ళు కూడా విశ్వాసులు. అవునా? ఎవరి విశ్వాసం ఎంత అని కొలతలు వేసుకోవడానికి లేము, కానీ మన విశ్వాసం ఎంతనో ఆయన చూసుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చూసే విశ్వాసాన్ని ఈరోజు మనం కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళ్దాం. ఆయన పుట్టినప్పుడు తన తల్లిదండ్రుల వయసు ఎంత? తన తండ్రి వయస్సు 100 సంవత్సరాలు, తన తల్లి వయసు 90 సంవత్సరాలు. రైట్? తర్వాత తన గురించిన జీవనాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, తను పుట్టిన ముందుకొని దాదాపుగా ఒక టీనేజర్గా ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. అవునా? ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో మనం ఎక్కువగా అబ్రహాం గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అందుకే గడిచిన వారాల్లో దాని గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. నేను ఈరోజు ప్రస్తావిస్తాను. 22వ అధ్యాయం అంతా కూడా ప్రభువారు యెహోవా దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటి? ఒకానొక సమయమున దేవుని యొక్క స్వరము మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నీ ఒక్కడై ఉన్న కుమారుని ఒక పని చేయి, మొరియా పర్వతములో ఒక పర్వతము దగ్గరికి తీసుకెళ్ళి నీకొక్కడై ఉన్న కుమారుని, నీవు ప్రేమించుచున్న కుమారుని, అవునా, ఆయన ద్వారా నవ్వు కలిగిన నీ కుమారుణ్ణి, నీ భార్య గొడ్రాలని నిందపోయిన ఆ కుమారుని ఏం చేయాలి? పోయి ఫంక్షన్ చేయమనలేదు. ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. నీ పిల్లలు 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి చంపేయి అంటున్నాడు. ఒక ప్రశ్న వస్తుంది. ఏమని వస్తుంది? ఏం దేవుడవై నువ్వు? ఇంత కష్టాలు పడు కుమారుని గంట నువ్వేం చెప్తున్నావు? ఆఖరికి నా సంతోషాన్ని ఏ నవ్వునైతే ఇచ్చావో ఆ నవ్వునే తీసేసుకుంటావా? వాట్ ఎ సాడిజం ఇట్ ఈస్. అవునా? ఒక సాడిస్ట్లా కనపడతాడు దేవుడు. ఒక్కోసారి అనిపిస్తుంది కూడా మనకు కూడా. అవునా? నేర్చుకుందాం లెసన్స్, లెట్స్ లెర్న్ లెసన్స్. పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు.
పర్ఫెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మనని మౌల్డ్ చేస్తూ ఉంటాడు, మనందరినీ కూడా తన దాగా మారడానికి ఏం చేస్తాడు, వంకలు టింకలు చేస్తూ ఎక్కడెక్కడ మనని కట్ చేస్తూ ఆయన అనుకున్న శిల్పంగా మారడానికి మనల్ని తయారు చేస్తాడు దేవుడు. అబ్రహాం కూడా తయారు చేస్తున్నాడు, అబ్రహాంతో పాటు తన కుమారుని కూడా తయారు చేస్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, నాట్ ఓన్లీ ఫర్ అబ్రహాం, ఆల్సో టు ఐజాక్. అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర ఉన్న టీనేజ్ పిల్లల్ని పట్టుకుందాం. ఇదే సందర్భం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులలో ఉంటే గనక మీ 10 ఏళ్ళ పిల్లోని పట్టుకొని దేవుడు నిన్ను చంపమంటున్నాడు, దా నా ఎంబడరా అంటే నువ్వు పోయి చావు నీ దేవునితో, నన్ను తీసుకుపోతున్నావు. అవునా? నిన్నటి దినమున మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అవునా? వాడికి చిన్న బుడ్డోడు, ఎంత చిన్న బుడ్డోడు, 4 ఏళ్ళ పిల్లోడు వాడు. నా ఫ్రెండ్ అంటే నా దగ్గర పని చేసేవాడు, నేను ఆయనకి యజమానిని. ముందే చెప్పి పెట్టాడంట, మా సారు వస్తాడు రే వాళ్ళ మీ ఇంటికి, మా సారు వస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకో అంటే. ఎన్నిసార్లు చెప్తావు డాడీ అంటాడు, ఎన్నిసార్లు చెప్తావు డాడీ అని. మేము వెళ్ళగానే నిజంగానే మనం చాలా క్వైట్గా ఉన్నాడు. తల్లిదండ్రులు సర్ప్రైజ్ అవుతారు, అన్న వీడు ఇంత కాముగా ఉండడు అన్నాడు. సరే నేను కూడా కొంచెం దగ్గర తీసుకొని కొంచెం ముద్దులాడి కూర్చోబెట్టి చాక్లెట్లు అవన్నీ ఇచ్చేసరికి బాగానే ఉన్నాడు. కాసేపటి తర్వాత వాడు వచ్చేసి ఒక జేసీబీ బొమ్మ తీసుకొచ్చి ఇది ఏ నా కోసం అంటుండు. నేనన్నా ఎందురా నువ్వు ఇది వేస్తారా అని జేసీబీ అని రాసి సింపుల్గా పేపర్ మీద రాసి ఇచ్చాను. ఇది తీసుకున్నాడు, వాళ్ళ మమ్మీకి చూపిస్తున్నాడు. చూసి ఇట్లేస్తారు ఎవరన్నా వాళ్ళ మమ్మీకి చూపిస్తున్నాడు, వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు, తేజుకి చూపిస్తున్నాడు, వచ్చి ఇట్లేస్తారు ఎవరన్నా. ఏం అర్థమవుతుంది అంటే, అరే ఇట్లా కాదురా బాబు అంటే నువ్వేయి అంటాడు. నాకు రాదంటే నేను నేర్పిస్తా అంటున్నాడు. అర్థమైందా? నిన్నటి దినమంతా కూడా వాళ్ళందరికీ ఏమనిపించింది అంటే, నేను అందరికి పని చెప్తా, వాడు నాకు పని పెట్టాడు. వాడితో కూర్చొని ఒక జేసీబీ అయితే డిజైన్ చేసినాం మొత్తానికి. ఓకే, మొత్తానికైతే చేసినాం. హీ వాజ్ సాటిస్ఫైడ్ దట్ వే. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళ డాడీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అంటాడు, డాడా ఇంతే. వాళ్ళ డాడీని మాట్లాడిస్తలేడు. 4 సంవత్సరాల బుడ్డోడు. గమనిద్దాం ఇస్సాకు. హీ వాజ్ అ టీనేజర్. అటువంటి టీనేజర్ అబ్రహాం యొక్క దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము విన్నాడు. ఎందుకంటే అబ్రహాముకు దేవునికున్న సంబంధం అటువంటిది. ఇస్సాకు లేదు. తీసుకెళ్ళాడు ఉదయకాలనే, చలో బెట ఇద్దరం వెళ్దాం, ట్రిప్కి వెళ్దాం అని. భార్యకు తెలియకుండా అబ్రహాము తన కుమారుని వెంటబెట్టుకొని, తనతో ఉన్న పనివారిని వెంటబెట్టుకొని, గాడిద పైన తనకు బలి ఇవ్వడానికి కావలసిన సామాగ్రి అంతా వెంటబెట్టుకొని కుమారుని ఎక్కించి మొరియా పర్వతంలో ఒక పర్వతం పైకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు సంభాషణ జరుగుతుంది. అడుగుతున్నాడు, డాడీ బలి ఇవ్వడానికి దేవుడు బాగానే అడిగాడు, కానీ గొర్రెపిల్లేది. దీ యొక్క ప్రశ్నతో మనకేం అర్థం కావాలంటే, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ పర్సన్, అ మెచ్యూర్డ్ పర్సన్. ఏ పని కొరకు మనం వెళ్తున్నామో ఆ పని గురించి అబ్రహాముకు ఆలోచన ఉంది, తన కుమారుని కూడా ఆలోచన ఉంది. అంటే అబ్రహాము కుమారుతో చెప్పి ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలతో చెప్పాలి, మాట్లాడాలి, అన్నీ వాళ్ళకు తెలిసి ఉండాలి. గమనించండి, చాలామంది పిల్లలకి ఏం చెప్పొద్దు అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, టెల్ ఎవ్రీథింగ్. మీ జరిగేటి అన్నీ చెప్పండి. అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకున్నది. మీరు వాళ్ళని తక్కువ అంచనా వేస్తే వాడు తక్కువనే ఉంటాడు, ఎక్కువగా అనుకుంటే ఎక్కువ ఉంటాడు. అబ్రహాం తన కుమారుని అట్లా అనుకోలేదు. ఏమనుకున్నాడంటే, నా కుమారుని అన్నీ చెప్తాను నేను. ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ క్వశ్చన్ అడిగారు. పిల్లల యొక్క జ్ఞానము ఎట్లా తెలుస్తుందంటే, వాళ్ళు రైట్ క్వశ్చన్స్ అడిగినప్పుడే వాళ్ళ జ్ఞానం ఎంత మనకు అర్థమవుతుంది. చాలాసార్లు ప్రశ్నలు అడిగే వాళ్ళని బట్టే వాళ్ళ జ్ఞానం ఎంత మనకు అంచనా వేస్తాం. అందుకని ప్రశ్నించే వాళ్ళు కావాలి, కేవలం వినేటోళ్ళు కాదు. అర్థమైందా? రైట్. అయితే ఈ విధంగా ప్రశ్నించుకుంటూ పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట అబ్రహాం అంటారు, యెహోవా యెహోవాయే చూసుకుంటాడులే. మనం వెళ్దాం, మన పని మనం చేద్దాం, మన ప్రయాణంలో మనం ఉందాము, ఆయన చూసుకుంటాడు. నమ్మాడు, ముందుకు వెళ్ళాడు. ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్, బలిపీఠము కట్టి
అవునా, కట్టలన్నీ పేర్చి బలిపీటని గట్టి తన కుమారుని ఎత్తుకొని బలిపీట మీద పడుకోబెట్టి తాళ్ళతో ఆయన గట్టిగా కట్టేసి చూస్తున్నాడు తండ్రిని, ఏం చేస్తావని. జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ 100 సంవత్సరాల పైన దాదాపు 10-15 సంవత్సరాలు ఉన్న పిల్లోడు అంటే అబ్రహాము 115 సంవత్సరాల ముసలివాడు, బలము లేనివాడు, తన పనివారిని కిందనే వదిలిపెట్టి వచ్చాడు అబ్రహాము, పైకి మాత్రం కుమారునితో వచ్చాడు. ఐజాక్ క్యాన్ ఫైట్ బ్యాక్ విత్ హిస్ ఫాదర్. తన తండ్రితో పెనుగులాడి తన లొంగ తీసుకోగల శక్తిమంతుడు ఇస్సాకు. అందుకని క్వైట్ ఫెయిత్ అన్నాం. తను ఎవరితో పెనుగాడలేదు, పెనుగులాడము తెలియదు అతనికి, విశ్వసించడము ఒబీడియన్స్గా లోబడ్డమే తెలుసు అతనికి. కాబట్టి తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు. నువ్వే పడుకో దానిపైన అంటే పడుకున్నాడు. కట్టేస్తున్నప్పుడు ఆ మాత్రం అర్థం కాదా? ఎన్ని బళ్ళు చూసుంటాడు. తన తండ్రి ప్రతి దినము యెహోవా దేవుని కొరకు చేస్తున్న ప్రతి బలియాగని చూస్తున్న ఇస్సాకుకు తనే బలి పశువు అన్న సంగతి అర్థం కాదా? అర్థమవుతుంది. అర్థమైనా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. తన తండ్రి కొరకు, తన తండ్రి యొక్క మాటను నెరవేర్చడానికి అర్థం చేసుకుని తన బలిపీఠం పైన తనే బలి పశువుగా పడుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే పని ఇస్సాకు చేసిన అదే పనిని యేసు ప్రభువారు తను ఇస్సాకుతో కంపేర్ చేసుకుంటాడైనా. ఇస్సాకు ఏ విధంగా బలి పశువుగా తను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు, ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకోవడానికి, తన్ను తానే సమర్పించుకోవడానికి తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. ఏ విధంగా ఇస్సాకు అబ్రహాము యొక్క తన ఆజ్ఞకు లోబడ్డాడు. అర్థమవుతుందా? ఆ విధంగా లోబడినప్పుడు అంటే నేర్చుకునే మనస్తత్వము చూడండి, పిల్లవాడి యొక్క మనస్తత్వము. హీ ఈజ్ అన్ ఒబీడియంట్ చైల్డ్. తను కోపపడి వ్యతిరేకపరిచే బిడ్డ కాదు, దేవునికి లోబడ్డాడు, తల్లిదండ్రులకు కూడా లోబడ్డాడు. ఇక్కడ కనపడదా ఇస్సాకు విశ్వాసము? ఇంతకు మించి ఎటువంటి కారణాలు కావాలి? దేవుని యొక్క వాగ్దాన కుమారులు ఉండవలసిన జీవన విధానాన్ని మనం నిర్ణయించడానికి. హీజ్ అ చోజన్ చైల్డ్, ఏర్పాటు చేసుకోబడ్డ బిడ్డ, దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డ బిడ్డ. వాగ్దాన కుమారుడు తను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. అది ఇస్సాకు యొక్క విశ్వాసము. గొప్ప విశ్వాసమా? గొప్ప విశ్వాసము. చిన్ననాటి నుండి అటువంటి విశ్వాసము ఉన్నప్పుడు తర్వాత దేవాదేవుడు అక్కడున్న ఒక గొర్రె పిల్లను పర్వతం నుంచి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము విశ్వాసానికి లోబడ్డాడు తనని చంపడానికి. ఇస్సాకు తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు. తనపు బలిపీఠం పైన పడుకున్నప్పుడు చంపడానికి ముందొచ్చినా కూడా నాకు తెలిసి కళ్ళు మూసుకున్నాడు. అంతే సింపుల్గా కళ్ళు మూసుకుని తండ్రి తనకు చేస్తున్న పని అర్థమయ్యి ఆ విధంగా లోబడినట్టుగా మనం చూస్తాం. గొర్రెపిల్ల కనపడింది, తన కట్లు విప్పాడు, గొర్రెపిల్లను బలిచ్చాడు, మళ్ళీ సంతోషంగా తిరిగి వెళ్ళారు. లుక్ ఎట్ దట్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ను ఒక్కసారి కనుక మనము ఆ దృశ్యాన్ని, వాళ్ళ మధ్యలో జరిగిన ఆ సన్నివేశాన్ని ఇస్సాకు తన జనాంగాలకు చెప్పుకుని ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైల్ స్టోన్ ఈవెంట్స్ ఇన్ అవర్ లైఫ్. ఇవన్నీ మైల్ స్టోన్స్ అంటారు. మైల్ స్టోన్ అంటే గొప్ప గొప్ప శిఖరాలు మన విశ్వాస జీవితాల్లో. మనము చాలా సందర్భాల్లో విశ్వాసానికి ఎదురయ్యే ఆ పరీక్షలకు ఎదురాడి గెలిచినప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే అనుభవం వస్తుందో ఆ అనుభవము జీవితాంతం గుర్తుంటుంది. అటువంటి అనుభవం మీకుందా? మరణం వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన అనుభవం మీకుందా? ఆల్మోస్ట్ నా జీవితం అయిపోయిందని అనుకుని వెనక్కి వచ్చిన అనుభవం నీకుందా? నిస్సహాయత స్థితిలో నిట్టూర్పులో ఉంటున్న నీకు దేవుడు చేసిన కార్యాలను బట్టిన ఆ అనుభవం నీకుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆనాడు తోడుగున్న దేవుడు ప్రతి దినము కూడా తోడుగా ఉంటాడని నమ్మే విశ్వాసులు కావాలి. ఇస్సాకు విశ్వాసం ఉన్నది, మనకు కూడా విశ్వాసం ఉన్నదో లేదో పరీక్షించుకో. ముందు వెళ్దాం. మూడవదిగా ఆలోచన చేస్తే మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ.
తనకు కూడా యవ్వన దశ వచ్చినప్పుడు మరి తన తండ్రి తన కొరకు ఒక భార్యను వెతకడానికి ఇష్టపడ్డాడు. ఎంత వయసు, దాదాపు ఆయన పెళ్లి చేసుకునే వయసు వచ్చేటప్పటికి ఎంత వయసు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? మనం 24వ అధ్యాయం అంతట్లో కూడా ఈ విషయాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ 26వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. ఒక్క మాట చూద్దాం. 20వ వచనం, 25వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు 25వ అధ్యాయము హ్మ్ 40 సంవత్సరాలు. మన పిల్లకి ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తున్నాం? మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారు? ఇస్సాకు 2500 కాదు, 3500 సంవత్సరాల క్రితము 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళకు పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళకు కూడా యవనస్తుడు. మేబీ దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మ్యారేజ్. దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మ్యారేజ్. ఆ వయసులో చేసుకోని చెప్పట్లేదు నేను, అవునా? దట్ మైట్ బి ద రైట్ టైం ఫర్ ద మ్యారేజ్. అయితే ఎందుకు ఈ మ్యారేజ్ ఏజ్ గురించి నేను మీకు చెప్పడానికి ఇష్టపడ్డానంటే, ఆనాటి కాలంలో దేవుడు నియామకము చేసిన జీవన యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 120 సంవత్సరాలు. ఆ రాజ్యాన్ని చూస్తాం, యావరేజ్ లైఫ్ స్పాన్. అయితే ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి, 180 సంవత్సరాలు బ్రతికారు. అయితే జనరల్గా 1/3 ఆఫ్ అవర్ లైఫ్ బ్యాచులర్ లైఫ్గా ఉంటుంది. 1/3 ఆఫ్ అవర్ లైఫ్ మనం చూస్తే ఫ్యామిలీ లైఫ్ కనబడుతుంది. అనదర్ 1/3 ఆఫ్ అవర్ లైఫ్ ఈ విధంగా ఉండుంటే మెచ్యూర్డ్ అండ్ ఓల్డ్ ఏజ్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. 3 భాగాలుగా చూస్తే, అంటే 120 సంవత్సరాలు ఒక సదరు వ్యక్తి కనుక జీవిస్తే మొదటి 1/3 అంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకు యవ్వన దశ ఉంటుంది. తర్వాత 40 నుండి 80 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి తన సంసార జీవితాన్ని కొనసాగిస్తూ మిగిలిన 40 సంవత్సరాల జీవితంలో ఏం చేసేవారంటే తమ దాంపత్య, తన పిల్లల జీవితాన్ని చూసుకుంటూ తన వృద్ధాప్యంలో తను చేయవలసిన పనులు చేసేవారు. ఇప్పుడు కాలంలోకి అంటే 120 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. మనం ఇప్పుడున్న యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలు కాబట్టి దీంట్లో 1/3 ఎంత అండి? 20 సంవత్సరాలు. అందుకే 20 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారు. ఓకేనా? వీ హ్యావ్ ఎ లాజిక్. 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటారు. 40 సంవత్సరాల వరకు సంసార జీవితం గురించి అవగాహన వస్తుంది. 50 నుంచి 60 సంవత్సరాల్లో తన యొక్క ఆలోచన విధానం మెచ్యూరిటీలోకి ఎంటర్ అయ్యి మిగతా తన శేష జీవితాన్ని గడపడానికి మనుషులు ఆ విధంగా ప్రణాళికలు చేసుకుంటారు. దిస్ ఈజ్ హౌ జనరిక్ మ్యాథమెటికల్గా నేను మీకు చెప్పడానికి ఇష్టపడిన. అయితే తను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఏం పేరు? రెబకా. ఓకే, రెబకా. ఆ మాటకు అర్థం ఏంటంటే అంటుకట్టు లేదా గట్టిగా కట్టి ఉంచడం. భలే పేరును ఎంచుకున్నారు. తన భార్యకు భలే పేరు దొరికింది. ఇస్సాకు దేవుని యొక్క వాగ్దాన కుమారునిగా తన కుటుంబానికి దేవునికి సంతోషాన్ని ఇస్తే, ఈ రెబకా అనే అమ్మాయి ఆ కుటుంబాన్ని ఏం చేసింది? అంటుకట్టింది, బలంగా కట్టింది. అంటే నెక్స్ట్ జనరేషన్స్, తన తర్వాత వచ్చే జనరేషన్స్ అందరూ కూడా ఈ దేవుని యొక్క విశ్వాసానికి అంటుకట్టుకునే విధంగా ఉండాలని. బట్ లుక్ ఎట్ ఇస్సాకు. తన పెళ్లి వయసుకు వచ్చినప్పుడు తనతో పెరిగిన కనాను దేశంలో ఉన్న కనానీయులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని పైన విశ్వాసం ఉంచాడు, తన తండ్రి పైన ఆధారపడ్డాడు. మై డియర్ ఫ్రెండ్స్, యవనస్తులు ఉంటే మీ తల్లిదండ్రుల నిర్ణయాలపైన ఆధారపడడానికి ఇష్టపడండి. దేవుడు నాకు చక్కని భార్యను లేదా భర్తను ఇస్తాడని నమ్మండి. ఇస్సాకు నమ్మాడు, పొందుకున్నాడు. నీవు నమ్మితే
నువ్వు పొందుకుంటావు. తన సొంత జ్ఞానం పైన ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళికల పైన ఆధారపడ్డాడు. నన్ను పుట్టించిన దేవుడు నాకు మంచి భార్యనివ్వడా అని దేవుని పైన విశ్వాసం ఉంచి ఎదురు చూశాడు. అబ్రహాము ఆలోచించాడు, నా పిల్లడు వయసుకు వచ్చాడని ఎలియాజర్ అని తన పెద్ద సీనియర్ సర్వెంట్ పనివాడిని ఆ పని నిమిత్తం పంపిస్తే, యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 24వ అధ్యాయం చెప్తున్నాను నేను. యెహోవా దేవుడి యొక్క దేవదూత నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మరి దాని ప్రకారము అబ్రహాం యొక్క తన సర్వెంట్ ముందు పనివాడు వెళ్తారు. అబ్రహాం యొక్క కండిషన్ పెడతాడు అక్కడ. కండిషన్ అంటే, నేను నా కుమారునికి ఈ కనాను దేశంలో ఉన్న ఏ స్త్రీనిచ్చి కూడా పెళ్లి చేయను. కండిషన్, అన్యజనులుగా ఉన్న వారిని నేను పెళ్ళికి చేసుకునను అని చెబుతున్నాడు. అన్యజనులను పెళ్లి చేసుకున్నవారు జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు ఎరగని వారిని పెళ్లి చేసుకున్న వారికి ఆ కుటుంబాల్లో ఉన్న సమస్యలు మామూలుగా ఉండవు. అవునా? కొరింథీయులకు రాసిన పత్రికలోని పౌలు భక్తుడు 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 7, 8, 9 అధ్యాయాలు మాట్లాడేటప్పుడు పెళ్లిని గురించిన సందర్భాలను అక్కడ ఉటంకిస్తున్నప్పుడు ఆయన చెప్పే మాట, అవిశ్వాసులైన భార్యను అవిశ్వాసులైన భర్తను చేసుకొని నేను విశ్వాసులుగా మార్చుకుంటాను, ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు అంటాడు ఆయన. అర్థమవుతుందా? నేను మార్చుకుంటా అంటే నువ్వు మారిపోతామో జాగ్రత్త. అర్థమవుతుందా? సొలొమోను రాజు అంటే నా భూతం నా భవిష్యత్తు అటువంటి జ్ఞానవంతుడికే సాధ్యపడలేదు. అది తుచ్చ జ్ఞానమైన మనుషులమైన మనకే సాధ్యపడుతుంది. అది దేవుడు చేసే పని, దేవుడు చేసే పని. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే, ప్లీజ్ బీ మైండ్ఫుల్. మీ పిల్లలకు, మీ సహోదరులకు, మీ సహోదరులకు, మీ తెలిసిన వారికి చెప్పవలసిన నియమం ఇదే. వెయిట్ అన్టు ద లార్డ్. దేవుని కొరకు ఎదురుచూడు, సమస్తములో ఎదురుచూడు, సమస్తములో ఎదురుచూడు. విశ్వాసానికి పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. ఇస్సాకు అక్కడ కూడా గెలిచాడు. దేవునిపైన ఆధారపడ్డాడు, తండ్రికి లోపడ్డాడు. తన యజమాని, తన తండ్రి తన కొరకు చూసుకుంటూ వెళ్ళినప్పుడు తన పనివాడు వెళ్తాడు, వెతుక్కుంటూ వెళ్తాడు, నా తండ్రి దేశానికి వెళ్ళు అంటే ఎలియాజర్ అంటాడు, ఒక పని చేయనా, నేను పోయి సెలెక్ట్ చేయడం ఏంటి నీ కొడుక్కి, నేను పోయి సెలెక్ట్ చేయడం ఏంటి, నీ కోడలు నేను పోయి చూడి నేను వచ్చే విధంగా సెలెక్ట్ చేసి తీసుకొస్తాను, నేను ఒక పని చేస్తాను. ఇస్సాకును కూడా తీసుకెళ్తా అంటే, నో, తీసుకెళ్ళొద్దు ఇస్సాకుని. అటు నేను విడిచిపెట్టి వచ్చిన దేశానికి నా కొడుకుని నేను పంపించాను అంటాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వే వెళ్ళు, యెహోవా దూత నీకు తోడుగా వచ్చు, నువ్వే వెళ్ళి నువ్వే సెలెక్ట్ చేసుకో. లుక్ ఎట్ ఎలియాజర్, పాపం పూర్ గై. ఉన్నాయి, లుక్ ఎట్ ఎలియాజర్. ఎంత పెద్ద పరీక్ష. వాగ్దాన కుమారునికి తర్వాత వచ్చే జనరేషన్స్కి మధ్యలో అంటుకట్టు కట్టి ఒక భార్య కావాలి, సాటిన సహకారి కావాలి. నా యజమాని కుమారునికి దేవుని వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పనివాడిని వాడుకున్నాడు. తను కూడా ఆలోచించాడు, ఒక పరీక్ష పెట్టాడు. సమయం లేదు కాబట్టి నేను మీకు రెఫరెన్స్ చూపించట్లేదు. ఇదంతా 24, 25, 26 అధ్యాయాలు మనకు కనబడతాయి ఆది కాండములో. అక్కడ ఒక పరీక్ష పెడతాడు. ఏమని పరీక్ష అంటే, ఒక 10 ఒంటల్ని తీసుకెళ్తాడు. తన దగ్గర ఉన్న కొద్దిగా బంగారాన్ని, కొంచెము బలమైన వస్తువులను, శ్రేష్టమైన వాటిని తీసుకొని 10 ఒంటలను తీసుకెళ్ళినప్పుడు ఒక పరీక్ష ఆలోచించుకుంటాడు. ఎట్లా సెలెక్ట్ చేయాలి నేను, ఎట్లా నేను నా యజమాని యొక్క కోడల్ని ఏ విధంగా నేను కన్ఫర్మ్ చేసుకోవాలని తన పరీక్ష వచ్చినప్పుడు తను చేసిన ఒక పరీక్ష ఆలోచిస్తున్నదంటే, నాకు దాహానికి ఇవ్వమని నేను అడుగుతాను. ఈ వంటలన్నిటిని తీసుకెళ్ళి నాకు దాహానికి ఇవ్వమని అక్కడ వస్తున్న స్త్రీలలో అడుగుతాను నేను. ఆ స్త్రీలలో ఎవరన్నా నీకు దాహానికి కావాలా అని వాళ్ళలో ఉన్న ఆ గిన్నెను కానీ, ఆ బకెట్ను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వెజల్ని వాళ్ళ పాత్రలోని నీళ్ళు నాకు మాత్రమే కాకుండా నాకును నా వెనుకున్న 10 ఒంటెలు కూడా ఇస్తానని ఏ స్త్రీ అంటదో, ఏ కన్యక అంటదో, ఆ కన్యకనే నా యజమాని యొక్క కోడలుగా నేను ఏర్పాటు చేసుకుంటా. దేవా ఇది నీకే అని ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తాడు ఆయన.
దేవుని అడుగుతాడు. ఆ పరీక్షలు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో ఉన్నప్పుడు దాదాపుగా లాబాను లేదా వాళ్ళ కుటుంబానికి ఆ దేశానికి వచ్చినప్పుడు 450 మైల్స్ ట్రావెల్ చేస్తున్నాడు. కనాను దేశము నుండి ఊర్ అనే ప్రదేశంలోకి, ఆ పట్టణంలోకి లేదా కల్దీల దేశంలోకి వెళ్ళడానికి దాదాపు 450 మైల్స్ ట్రావెల్ చేశాడు. అంత ట్రావెల్ చేసిన, అంత ప్రయాణం చేసిన ఒంటెలకు ఈయనకైతే దాహం అవుతుంది, ఒంటెలకైతే దాహం అవుతుంది. ఒక్క ఒంటె 20 గ్యాలన్స్ నీళ్ళు తాగుతుంది. ఒక్క గ్యాలన్ అంటే US గ్యాలన్ చూస్తే 4.5 లీటర్లు. ఒక్క ఒంటె 20 గ్యాలన్లు తాగుతుంది. 10 ఒంటెల కంటే దాదాపుగా 200 గ్యాలన్స్ నీళ్ళు తాగుతాయి ఒక్కొక్కటి. ఈ 200 గ్యాలన్స్ నీళ్ళని కనుక మనం ఆలోచన చేస్తే ఎన్ని లీటర్లు వస్తుందంటే దాదాపుగా 1000 లీటర్ల దాకా వస్తుంది. అవునా? ఇంటూ 4 800 లీటర్స్, 900 లీటర్స్ వరకు మనకు కనబడుతుంది. జస్ట్ ఇమాజిన్ రిబ్కా ఆ విషయం తన అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ కనపడ్డప్పుడు నాకు నీళ్ళు కావాలని ఆ కన్యకైన రిబ్కాను చూసినప్పుడు అడిగినప్పుడు తనకు కావాల్సిన నీళ్ళు ఇస్తుంది. ఇచ్చి నీకు మాత్రమే కాదు నీ ఒంటలకు కూడా నేను చేది ఇస్తానని పరిగెత్తుకొని పోయి ఆ నుండి తీస్తుంది. ఒక్కొక్క గ్యాలన్ అంటే ఒక్కొక్క బకెట్లో కానీ వెజల్లో నీళ్లు తీస్తే 2 నుండి 3 గ్యాలన్స్ వాటర్ వస్తుంది ఒక గిన్నెలో. అంటే 2 లేదా 3 గ్యాలన్స్ నీళ్లు ఒక పాత్రలో వచ్చినప్పుడు ఒక్క ఒంటకి నీళ్లు పోయడానికి 10 సార్లు తీయాలి. ఒక్క ఒంట నీళ్లు తాగడానికి 10 సార్లు చేదాలి. అట్లా 10 ఒంటలకు నీళ్లు పోయాలంటే ఎన్నిసార్లు తీయాలి? 100 సార్లు తీయాలి. ఇష్టపడ్డది. షీ వాజ్ కమిటెడ్ దట్ వే. షీ వాజ్ కమిటెడ్. 100 సార్లు చేరింది. మీరు గమనిస్తున్నారేమో ఇక్కడ నీళ్ళు ఉంటే తీసి ఇస్తుందని. కాదు, ఆ నీళ్ళున్న చోటికి వీళ్ళున్న చోటికి కొంచెం డిస్టెన్స్ ఉంది. అక్కడ చేది ఇక్కడ తీసుకొచ్చి పోయాలి, అక్కడ చేది ఇక్కడ పోయాలి. ఎందుకు చేయాలి? అవునా? ఆలోచించండి. అతను ఎవరో నాకు తెలియదు. రిబ్కా తరఫున ఆలోచిస్తే అతను ఎవరో నాకు తెలీదు, ఏ దేశం వాడో నాకు తెలీదు. కేవలం దాహానికి అడిగాడు. దాహానికి నీళ్ళు ఇస్తే సరిపోతుంది కదా. బాధ్యత దేవుడు వాళ్ళకు ఆలోచించండి. గుణగణాలను మనం చూస్తున్నప్పుడు పెట్టే చెయ్యి ఉండాలి, మలుచుకునే చెయ్యి కాదు. చాలామంది స్త్రీలకు లేని గుణం ఇది. పెట్టాలంటే ఎందుకు పెట్టాలని అనుకుంటారు. నాకు మిగులుతుంది కదా రూపాయి, నా ఇంట్లో ఒక పాత్ర అన్నం మిగులుతుంది కదా, ఎందుకు పెట్టాలనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, పెట్టే హృదయం కావాలి. దాచుకున్నవాడు దరిద్రుడయ్యాడు అంటాడు, ఇచ్చినవాడు విస్తారంగా ఇచ్చినవాడు గొప్పగా దీవెనలు పొందుకుని అంటాడు. స్త్రీలలో ఖచ్చితంగా ఉండవలసిన గుణగణాలలో ప్రథమంగా ఉండవలసింది నీ చెయ్యి పెట్టే దానిలాగా ఉండాలి. నీకు మాత్రమేనా, అనేక మంది నీ కుటుంబాలు వర్ధిల్ల చేయబడాలంటే నువ్వు పెట్టేదానిగా ఉండాలి. వాళ్ళ కొరకు వండేదానిగా ఉండాలి, వాళ్ళకు వడ్డించేదానిగా ఉండాలి, వారిని చక్కగా వచ్చిన బంధువులందరినీ చూసుకునేదానిగా ఉండాలి. ఇవి గుణగణాలు గొప్ప స్త్రీల్లో ఉండేటివి. అవి చేయాలంటే ఆ కుటుంబంలో అటువంటి కల్చర్ ఉండాలి. ప్రశ్నించుకుందాం, మన కుటుంబాల్లో ఎంతమందికి సంవత్సరంలో భోజనం పెడతాం? కనీసం ఒక్కసారైనా పెడతారా? నీకు తెలియని ప్రజలకు మన కుటుంబంలో ఫంక్షన్స్ చేసుకుంటాం, మన బంధువులు మన స్నేహితులు, నీకు తెలియని వారికి ఎన్నిసార్లు పిలిచి భోజనం పెట్టావు? అర్థమవుతుందా? గమనించుకుందాం. ఈ గుణము రిబ్కాలో ఉంది. బాధ్యత కలిగిన గుణము తనకుంది కాబట్టి దేవుడు తనను ఎన్నుకున్నాడు. అంటుకట్టగలిగింది. రిబ్కా కుటుంబాన్ని అంటుకట్టగలిగింది. సంతోషంతో గంతలు వేస్తున్నాడు ఎలియాజర్. నా యజమానికి కోడలు దొరికిపోయింది, యెహోవా నా ప్రార్థన విన్నాడని. అప్పుడు అడుగుతున్నాడు, ఎవరమ్మా నువ్వు అంటే తన కుటుంబం గురించి చెబుతుంది. ఆ కుటుంబము అబ్రహాముకు సన్నిహితులే.
అబ్రహాముకు సన్నిహితుని కుటుంబము. తను తెలియకుండానే దేవుడి మీద విశ్వాసం ఉంచి అబ్రహాము ఎలియాజరు పంపించాడు. పంపించిన యజమానికి లోబడి ఎలియాజరు తన యజమాని చెప్పిన పని చేయడానికి ముందుకు వెళ్ళాడు. దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఒక్కరిని జీవితం అని అనుకుంటా మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు ప్రతిఫలము రావాలంటే ఒక్కరితో ఉంటే సరిపోదు, ఆ లైన్లో ఉన్న అందరూ ఉండాలి. అక్కడ అబ్రహాము తన విశ్వాసం చూపించాడు, ఇక్కడ తన ఇస్సాకు తన విశ్వాసాన్ని చూపించాడు లోబడి. ఇక్కడ ఎలియాజరు తన విశ్వాసాన్ని చూపించాడు యజమానికి, దేవుని మాటకు లోబడి. అక్కడ రిబ్కా తన పరీక్షకు నిలబడింది, ఓర్చింది, కష్టమైన ఆ పని చేయగలిగింది. పరీక్షలు మామూలుగా రాదు. ఇఫ్ యు ఆర్ అన్ ఆర్డినరీ పర్సన్, నీ జీవితంలో ఆర్డినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, రోగాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, బాధలు వస్తాయి, డబ్బులు లేవు, ప్రమోషన్ లేవు. ఆర్డినరీ వెరీ వెరీ ఆర్డినరీ. వీటి కొరకు కనుక దేవుని దగ్గరకు వస్తే యు ఆర్ అన్ ఆర్డినరీ క్రిస్టియన్. అర్థమవుతుందా? ఎక్స్ట్రాఆర్డినరీ క్రిస్టియన్ విల్ హ్యావ్ ఎక్స్ట్రాఆర్డినరీ ప్రాబ్లమ్స్. దేవుని కొరకు వస్తాయి. నీకు నీ జీవితంలో ఏది కావాలో అవి దొరకవు, అయినా నిరీక్షణ కలిగి ఉంటావు. నీకు లైఫ్లో సక్సెస్ రాకున్నా దేవుడు నాకు ఉన్నాడన్న నమ్మకంతో ఉంటావు. దేవుని కొరకు సాక్షులుగా దేవుని పరిచర్య భారాన్ని తలపైన పెట్టుకొని, నా కొరకు కాకుండా నాతో పాటు అనేక మందిని బ్రతికించడానికి దేవుని హృదయాన్ని కలిగి అనేక మందిని దేవుని కొరకు సమకూర్చగలుగుతావు. అటువంటి విశ్వాసం ఎక్స్ట్రాఆర్డినరీ. వి ఆర్ డిఫైన్డ్ విత్ అవర్ ప్రాబ్లమ్స్. అనుకుందాము, ఇస్సాకుకు ఏ ప్రాబ్లం లేదు. అబ్రహాంకు వచ్చింత కష్టం ఇస్సాకు వచ్చిందా? ఎంత సింపుల్ లైఫ్ అనేది. తను అడగకుండానే మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. తను ఎదురు చూడకుండానే, కష్టపడకుండానే తన తండ్రి తన పనివారి ద్వారా చక్కటి అందమైన భార్యను దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు. వాట్ ఎ లైఫ్. అనుకుంటున్నారా? చూద్దాం. అనుకుంటే చూద్దాం, అనుకోకపోతే పర్వాలేదు. అవునా? 25వ అధ్యాయం చూద్దాం. 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. అమ్మో, కష్టాలే లేవనుకున్నాం. ఇస్సాకు భార్య ఎవరంట? గొడ్రాలు. ఆ ముద్ర కూడా పాపం ఆమె మీద కూడా పడ్డది. అంత విశ్వాసిగా ఉన్న బిడ్డకు కూడా ఇస్సాకు అనుకుంటాడు, అబ్బో నా తండ్రే వాగ్దానం చేయబడక 25 సంవత్సరాలకు నేను పుట్టాను, నేను వాగ్దాన కుమారుణ్ణి, 40 సంవత్సరాలకు నేను పెళ్లి చేసుకుంటే నా భార్య గుడ్రాలుగా ఉంది, పిల్లలు లేరని. అర్థమవుతుందా? యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడైనా? యెహోవాకు మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిను. సలమా. ఇంకో మాట చూద్దాం. 26వ వచనము, 26 ఆఖరి భాగం చూద్దాం. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పుట్టారు పిల్లలు? 20 సంవత్సరాలకు. 20 సంవత్సరాలకు. 40 సంవత్సరంలో ఇస్సాకుకు భార్యగా ఇవ్వబడింది రిబ్కా. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు 20 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? అంత మాత్రమేనా? 26వ అధ్యాయం 20 సంవత్సరాలు దేవుని పైన వెయిటింగ్లో ఉన్నారు. ఇస్సాకు వెయిట్ చేశాడు, తనతో పాటు తన భార్య కూడా వెయిటింగ్లో ఉంది. మళ్ళీ 2 కుమారులు అన్నారు, ఏశావు యాకోబులు. ఇద్దరిని ఒకేసారిగా అన్నారు, కవల పిల్లలు. తర్వాత 26వ అధ్యాయం వచ్చేసరికి కరువు వచ్చింది. ప్రాబ్లం నెంబర్ 2. అర్థమవుతుందా? ప్రాబ్లం నెంబర్ 2, కరువు వచ్చింది. వాళ్ళున్న సమయంలో అప్పుడు ఎక్కడ వెళ్తాడు? ఫిలిస్తీయుల రాజు దగ్గరికి వెళ్తాడు. దేవుడు తనతో మాట్లాడతాడు, ఇస్సాకు నువ్వు మాత్రం మీ తండ్రి చేసినట్టు ఐగుప్తుకు మాత్రం పోకు, ఐగుప్తు మాత్రము వెళ్ళకు, ఇక్కడే ఉండు. అంటే ఫిలిస్తీయుల ప్రాంతం అంటే ఇప్పుడు మనం చూస్తున్న పాలస్తీనా ప్రాంతం, అంటే కనాను దేశము, పాలస్తీనా దేశము చూస్తున్నాము. పాలస్తీనాలో కనాన్ అనేది ఒక ప్రాంతము. అక్కడ
కనాను నుంచి వదిలిపెట్టి పక్కన ఉన్న ఫిలిస్తీన్ల ప్రాంతంలో రాజు దగ్గర ఉన్న ఆ చిన్న దేశానికి తను వెళ్తాడు. అక్కడ అప్పుడు అన్ని చిన్న చిన్న దేశాలే, ఇప్పటిలాగా పెద్ద పెద్ద దేశాలు లేవు, చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి. అక్కడికి వెళ్ళినప్పుడు మనోడు కూడా పనిచేస్తాడు. తన భార్య చక్కనిది, అందమైనది, మళ్ళీ నా భార్య వాళ్ళు ఎవరన్నా చంపేస్తారేమో అని, ఈమె నా భార్య కాదు, నా చెల్లె అని చెప్తాడు. అదే చెప్తాడు, అవునా? అబద్ధం ఆడతాడు ఈయన కూడా. దేవుడి మీద విశ్వాసము లేదా అంటే అంత లేదు అక్కడ. అది కాదు సబ్జెక్టు. తను కాపాడుకోవడానికి తను జ్ఞానం వాడాడు, తన తండ్రి దాంట్లోనే నడిచాడు. అప్పుడు రాజు చూస్తాడు, వీళ్ళు ఎందుకు భార్య భర్తలు లెక్క ఉన్నారు అని ఆలోచించి పిలుస్తాడు. ఏం పని చేసినావు నువ్వు? ఏం పని చేసినావు? నీ భార్యగా ఉన్నది కదా ఆమె అంటే, అవును. మరి ఎందుకు అందరికీ సహోదరిని చెప్పావు? తప్పు. ఒక పని చేస్తాను నేను, నీకు పని చేస్తాను. అందరికీ చాటపేస్తాడు. ఈమె మీద ఎవడైనా చెయ్యేస్తే వాడికి మరణదండన అని రాజాజ్ఞిస్తాడు. దాని తర్వాత ఇస్సాకు ఆ దేశంలో సెటిల్ అయిపోతాడు. ఆ దేశంలోనే సెటిల్ అయిపోతారు. అక్కడ గొప్పవాడైపోతాడు. ఎంత గొప్పవాడవుతాడు? అక్కడ ఒక కరువు వచ్చినప్పుడు ఏం చేశాడైనా, ఐగుప్తు వెళ్ళకూడదు అని దేవుడు చెప్పిన ఆజ్ఞను తను నమ్మి అక్కడే ఉండి ఆ కరువంతట్లో కూడా ఆశ్రయం తీసుకుని తన ద్వారా దేవుడు ఏం చేస్తాడు, తనను మాత్రమే కాకుండా దేశానంతా ఆశీర్వదించాడు. ఆయన వేసిన పంటలు పండుతున్నాయి అంతే. ఇట్లా ఆయన ఏ పంట వేస్తే ఆ పంట పండుతుంది. అది దేవుని ఆశీర్వాదం. విశ్వాసముకు నిలబడ్డాడు. కరువులో కూడా దేవుని యొక్క మాట విన్నాడు. నువ్వు వింటావా? అప్పులు ఉన్నాయంటే, ఆదివారం ఉద్యోగం ఉంటే పారిపోయే విశ్వాసుల బతుకులు మనయి, అవునా? ఆఫ్టర్ ఆల్ ఒక్క రోజు జీతం కోసము దేవుని యొక్క గొప్ప సన్నిధినే వదులుకునే గొప్ప విశ్వాసాలు ఈ కాలంలో. కరువు వచ్చింది, తినడానికి లేనప్పుడు కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి తన తండ్రిలాగానే తన కుమారుడు కూడా జీవించిన జీవన విధానాన్ని చూడండి. ఆశీర్వాదం పొందుకున్నాడు. తన దేశం కాకుండా పక్క దేశంలో వెళ్ళి గొప్పగా ధనవంతులైతే ఏమవుతారు? ఊరుకుంటారా? ఒక్కటి కాదు, 100 రెట్లు ధనవంతుడయ్యాడు ఆయన. 100 రెట్లు. బావి దూపిస్తాడు, మంచి నీళ్ళు పడతాయి. అక్కడ వచ్చిన కొంతమంది ప్రజలు తన పైన కుళ్ళుకొని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, బతుకొచ్చినవి నువ్వు అంటారా? మిమ్మల్ని కూడా అంటారా మాట? అంటారు. అది అలవాట్లు జనాలకు. వీడి పెద్ద భూమి నుండి పుట్టొచ్చిన లెక్క, ఓకేనా? అలవాటు జనాలకు అది. సొంతం ప్రాంతం అంటే మనిషికి భూమే కాదు, ఎక్కడ పుడుతుంది? అందరూ వలసలే. మనుషుల జీవితమే వలస జీవితం. అయితే అప్పుడు అక్కడ బావి దోపించినప్పుడు వచ్చి, నువ్వు బతకొచ్చినవి నువ్వు, నీకెందుకురా ఈ నీ ఆస్తులని ఆయన మీద దుమ్మిగా వస్తారు. ఆయన వాళ్ళని చూస్తాడు. ఓకే తీసుకో, మళ్ళీ వెళ్ళి ఇంకో బావి దోవుతాడు. గొడవ పెట్టుకోలేదు. ఎందుకంటే నీవు నా ఆశీర్వాదాన్ని నువ్వు అడుగుతున్నావు, తీసుకో. నేను ఆశీర్వదింపబడిన వాడను, నమ్మదగిన వాడు నా దేవుడు అని ఇంకో బావి దవ్వుకుంటాడు. ఒక ఉద్యోగం పోతే ఏమైంది, ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. అర్థమవుతుందా? ఏ అవకాశం మన జీవితంలో పర్మనెంట్ కాదు. ఎవరైనా బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, గివ్ అవే, తీసుకో, బతుకుపో అని వదిలిపెట్టు. 100 రెట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మన కుటుంబాల్లో ఆశీర్వాదం పొందుకోవడం కారణం ఏంటి? మనం దాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఇది నాదని. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, మనదంటే ఏమీ లేదు. వదిలిపెట్టే సమయం వస్తే దేన్నైనా వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు ఆయన. వదలడం నేర్చుకోవాలి. దీన్నే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అంటారు. అటాచ్గా ఉంటే విశ్వాసం అయితే, డిటాచ్గా ఉంటే సూపర్ విశ్వాసం అయిపోతావు నువ్వు. వదులుకున్నాడు బావిని, ఇంకో బావి తవ్వుకున్నాడు. దానికి ఒక పేరు పెట్టాడు చూడండి. దానికి ఒక పేరు ఏంటి? రెహబోతు. అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. దాని పేరు రెహబోతు అని పెట్టాడు. గొడవ పెట్టుకోలేదు, విశ్వాసంతో నిలబడ్డాడు. దట్ ఈజ్ ఐజాక్. ఇవన్నీ ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఒక్క విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే చాలా క్వైట్ ఫెయిత్ అన్నప్పుడు చిన్న విశ్వాసం అర్థం కాదు. విశ్వాసి మాట్లాడు, చేసి చూపిస్తాడు. ఎంతమంది ఇక్కడ ఉన్న మనము కేవలం విశ్వాసం గురించి మాట్లాడతాము, సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడతాము. ఇంటగ్రిటీ అంటారు. నిజాయితీగా ఇటు అటు తునకుండా
దేవుని కొరకు ఎంతమంది నిలబడతాం? ప్రశ్నించుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఇస్సాకు వలె మనం ఎందుకు ఉండకూడదు? దేవుని పైన నా విశ్వాసులు ఎంతేక తన తండ్రిని చూసి దేవుని పైన విశ్వాసం ఉంచాడు. మరణమైన బలిపీఠం పైన కూడా తను పడుకోవడానికి సిద్ధపడ్డాడు. తన భార్య కొరకు అక్కడున్న అన్యజనుల వీళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహం చేయలేదు. తను తన తండ్రికి లోబడి తన భార్య కొరకు ఎదురు చూశాడు. దేవుడు చెప్పాడు, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకు అని విన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. 20 సంవత్సరాలు తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత ఈ దేశంలో కరువు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు అవిటి నుండి దూరం వెళ్ళి దేవునికి మాత్రమే నమ్మి ఉన్నాడు. ఇవన్నీ సందర్భాలు మన జీవితంలో సర్వసాధారణమైనవే, సర్వసాధారణము. కానీ ఒక్కటి, ఆనాటి కాలంలో ఉన్న విశ్వాసం ఈనాటికి కావలసిన విశ్వాసం ఏంటో తెలుసా? వాళ్ళు ముందు దేవుని పెట్టారు, వెనుక వీళ్ళు ఉన్నారు. మనం ముందు మనం ఉంటున్నాం, విశ్వాసం వెనుకుంటుంది. వాళ్ళు ఏది ఈ జీవితంలో ఏది జరిగినా దేవుని మీద విశ్వాసం ఉంచి అడుగులు ముందుకు వేసుకు వెళ్ళారు. ఈనాటి కాల విశ్వాసములు దేవుడు నువ్వు అడిగినది ఇవ్వకపోతే దేవుణ్ణే మార్చేస్తున్నారు. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. విశ్వాసములకు పరీక్షలు వస్తాయి. పరీక్షకు నిలబడ్డవాడి గెలుస్తాడు. పరీక్షలో నిలబడుతున్నప్పుడు ఆయన పైన ఆనుకున్నవాడే గెలుస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనకు జయమిచ్చేవాడు, అపజయం ఇచ్చేవాడు కాదు. అయితే నువ్వు రిస్క్ టేకర్ లాగా ఉండాలి. దేవుడు నీకు అసాధ్యమైన పనులు నీ ముందర పెడుతున్నప్పుడు అసాధ్యమైన పనులు చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి, భయపడకూడదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఒకసారి విశ్వాసిగా ఆలోచన చేసి ఒకసారి లోకానుసారంగా ఆలోచన చేయకూడదు. కొన్ని సందర్భాలలో రిబ్కాను చూసినప్పుడు అనేక మందికి సహాయం చేయగల గొప్ప చేతును దేవుడు తనకు ఇచ్చాడు. అర్థమవుతుందా? అటువంటి బిడ్డలు దేవుని యొక్క విశ్వాసం విధంగా ఉంటారంటే అందరినీ కలుపుకునే వారిలాగా ఉంటారు, అందరినీ ఆదరించే వారిలాగా ఉంటారు, అందరినీ ప్రేమించే వారిగా ఉంటారు, అందరినీ బలంగా కట్టేవారిగా ఉంటారు. కుటుంబాలను కట్టే మనుషులు కావాలి, కుటుంబాన్ని విడదీసి మనుషులు కాదు. నేర్చుకుందాం, ఇవన్నీ నేర్చుకుందాం. మన జీవితంలో ఒక సార్థకతను పెంచుకుందాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్య భాగమును నెమరు వేసుకుంటున్నప్పుడు ఇస్సాకు స్థానంలో నిన్ను ఊహించుకొని నేనైతే ఏం చేస్తానని ఒక్కసారి అంతరంగంలో ఆలోచన చెయ్యి. నీవు ఆ స్థలంలో ఆ సమయంలో ఉంటే దేవుని కొరకు నిలబడతావా? విశ్వాసం యొక్క పరీక్షకు నిలబడతావా? లేదా విశ్వాసం నుండి తప్పిపోతావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడని దేవుడు చెబుతున్నప్పుడు మరి నీ హృదయము దేని ఆపేక్షిస్తుంది? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడుతున్నావా? లేదా నీకు ఏవి ఉన్నా లేకపోయినా నా దేవుడు ఉంటాడు, నా దేవుని విశ్వసిస్తాను, ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, ఈ లోక ఆశల్లో పడిపోనని దేవునికి చెబుతావా? ఆలోచన చెయ్యి. నీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. రిబ్కా వంటి విశ్వాసము కావాలి, ఇస్సాకు వంటి విశ్వాసము కావాలి, ఎలియాజరు వంటి విశ్వాసము కావాలి, అబ్రహాం శారా వంటి విశ్వాసము కావాలి. ఇందరి విశ్వాసము చూస్తున్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో అదే విధముగా మనందరము కూడా దేవా నిజమైన దేవుడు నీవని ఆయన పైన ఆనుకుని మన జీవితాన్ని కనుక మనం ముందుకు తీసుకెళ్తే మన వాళ్ళ కూడా దేవుడు ఎంతో గొప్పగా ఆనందం పొందుతాడు. అటువంటి ఆనందాన్ని దేవునికి ఇస్తావా?
అటువంటి ఆనందాన్ని దేవునికి ఇస్తావా? దేవుని సన్నిధిలో ఒప్పుకో. నీ వెళ్తున్న మార్గము సరైనది కాదని నీకు అనిపించినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకో. నీ హృదయములో దేవుడు మంచి ఆలోచన పెట్టినప్పుడు చెడ్డ ఆలోచనలు ఉంచకు, పారిపో. నీ మార్గాన్ని దేవుడు నిర్దేశిస్తున్నప్పుడు లోకపు మార్గం నుండి పారిపో. దేవుని కొరకు నిలబడు. దేవుని యొక్క సత్య సువార్త కొరకు నిలబడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మహిమపరుస్తాడు. ఇస్సాకు రిబ్కాల ద్వారా ఈరోజున్న విశ్వాస ప్రపంచంలో అందరము వారి సంతానమే. విశ్వాసులుగా మన తల్లిదండ్రులు వారు. నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములనైనా. మీపైన ఆధారపడిన ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు గొప్పగా ఆశీర్వదించి దేవుడు అని మరొక్కసారి ఇస్సాకు జీవితాన్ని మా ముందర పెట్టి నేర్పించున్నారు. ఏమీ మాట్లాడకుండా తన విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్న ఇస్సాకు నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నామనైనా. మా జీవితంలో ఈ నేర్చుకున్న పాఠాలన్నిటినీ మా జీవన ప్రయాణములో వస్తున్న ప్రతి ఒక్క అడ్డుగా వస్తున్న ప్రతి ఒక్క సమస్య యందు జ్ఞాపకం చేసుకుని ఎదిరించి గెలిచి మీకు మహిమ తెచ్చే బిడ్డగాను, మీకు ఇష్టలుగా ఉండే బిడ్డలుగాను, విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలుగాను మేమందరం ఉండునట్లుగా మీ సహాయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నామనైనా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి అవిశ్వాసంలో పడకుండా విశ్వాసంలో బలముగా ఉండినట్లుగా మీరే నిలబెట్టి ఆశీర్వదించి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని అడుగుచు నజరేయుడైన పరిశుద్ధుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.